దేవుడు మనతో మాట్లాడతాడా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారానే మాట్లాడతాడా? ఇంకెలాగైనా మాట్లాడతాడా దేవుడు? ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రార్థన ద్వారానే మాట్లాడతాడా? వాక్యం ద్వారానే మాట్లాడతాడా? ఇంకెలాగైనా మాట్లాడతాడా దేవుడు? కావండి, బ్రేక్ అయిపోయిందే, సరి చెప్తానా. దేవుడు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నీవు ఉండగా తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటున్నావో, దేవునికి చేరువవుతున్నావో, దేవునితో నువ్వు సహవాసములో ఉంటున్నావో, దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, తన ఆత్మ ద్వారా నీతోనే నేరుగా సూటిగా మాట్లాడడం మొదలు పెడతాడు. చూడండి, ఎప్పుడైనా నువ్వు అనకూడని మాట, చేయకూడని పనులు, చూడకునే వాటిని చూసినప్పుడు నీ హృదయంలో ఒక ప్రేరేపణ కలగలేదా? ఇది నేను చేయడము తప్పు అని, ఇలాగ నేను మాట్లాడకూడదని, అయ్యో దేవుని వాక్య ప్రకారం నేను చేస్తున్నది సరైనది కాదు కదా అని మనకే అనిపించలేదా? అది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఎలా మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడో, ఈ మాటలన్నీ నువ్వు వింటూ అలాగను వాటిని పక్కన పెట్టేస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు తర్వాత దేవుడు తన దైవ సేవకుని ద్వారా మాట్లాడడం మొదలు పెడతాడు. వాక్యం ద్వారా కాదు, సేవకుడే చెప్తుంటే, అమ్మ ఇలాగేంటమ్మా, ఇలాగున్నావురా నాన్న, ఇలాగున్నావు ఏంటి తల్లి అని చెబుతూ ఉంటాడు. అలాగ నువ్వు వెళ్ళలేదనుకో, నీ కుటుంబీకుల చేత చెప్పిస్తాడు. ఏంట్రా నీ పరిస్థితిని, ముందు ఎలా ఉన్నావు, ముందు ఎంత చక్కగా భక్తి పరులుగా నువ్వు ఉన్నావో, భక్తి జీవితం నువ్వు జీవించావు, ఏంటి నీ బతుకో అనేటట్టుగా మాట్లాడతాడు. ఇంకా అక్కడ కావలేదనుకోండి, మన కట్టుకున్న వాళ్ళే తిడతారు మనం. ఇంకా అక్కడ కావలేదనుకోండి, మన ఇరుగు పొరుగు వారు అంటారు. ఇంకా అంత కావలేదనుకోండి, ఊర్లో వాళ్ళందరూ తీసుకొచ్చి మొఖమే చెప్తారు కదా, ఏంట్రా నీ బతుకు, తెనవరం లేని బతుకు, ఇదా దేవుడి నమ్మి ఏంట్రా నువ్వు అంటారు. ఇలాగ మనము ఉండడం వలన ఎవరి నామం అవమానపరచబడుతుంది? దేవుని నామం అవమానపరచబడుతుందయ్యా. అంటే దేవుడు నీతోనే నేరుగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు వింటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నిన్ను సరిచేస్తాడు. దేవుని వాక్యం ద్వారానే ఈ మాట నీలో చొచ్చుకుపోయినప్పుడు, ప్రతి విషయం నువ్వు మాట్లాడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, ప్రతి నడకలో, ప్రతి విధానంగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడు ఈ ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సున్నితంగా నువ్వు ఉంటే బయట పడకుండానే ఆ తప్పు నుండి తప్పించగలుగుతావు. అందరి ముందు నువ్వు పడవలసిన అవసరం లేదు. ఇలాగున్నారా, వీళ్ళు లోపం మీద, వీళ్ళు తప్పు ఇదని అందరి ముందు కనపడవలసిన అవసరం లేకుండానే చాలా సున్నితంగా, చాలా మృదువుగా దేవుడు మనం సరి చేస్తూ ఉంటాడండి. అయితే ఎప్పుడైతే మనము ఈ స్థాయి దాటుకుంటూ వచ్చేస్తామో, అప్పుడు మన పరిస్థితి రోడ్డు మీద పడిపోయినట్టుగా అయిపోద్ది. అందుకే చాలామంది జీవితాల్లో ఇదే వేదన మిగులుతుంది.